మంచి మ్యూజిక్ పెట్టుకొని ఓవరాల్ మీద వ్యూ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. అసలు సన్ రైజ్ లో ఇట్లా నడుచుకుంటూ పోతుంటే పవన్ కళ్యాణ్ పోతున్నట్టు ఉన్నారు. అరే ఏందిరా, అరే మొత్తం రికార్డ్ చేస్తున్నాయిందిరా నువ్వు. వస్తుంది రా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి ఫ్రమ్ కొండాపూర్. ఈజ్ మై ఫ్రెండ్ రఘు. హాయ్ చెప్పు. హాయ్ మా సబ్స్క్రైబర్స్ కి. ఇప్పుడు శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాము. 5 అవుతుంది టైం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డే స్టార్ట్ చెప్పు, ఏం చేయమంటావు నన్ను? మీ సబ్స్క్రైబర్స్ కి ఏమని చెప్పాలా? ఎట్రా నమస్తే చెప్పు. నమస్తే ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాము. మొత్తం లాగ్ అంతా షూట్ చేస్తాము, చూసి ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్, లెట్స్ గో. మనం స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి అరౌండ్ ఎంత టైం? 5:11 AM. అందరు గుడ్ మార్నింగ్. ఉండని ఉండని. భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ కోరిక, అరుదైన చిన్నారిగా కోవెల్లో వేరేగా గుండెల్లో అప్పుడే పడ్డాడు. చెప్పరా, ఎక్కడ పోతున్నాం మనం? వీఆర్ గోయింగ్ టు శ్రీశైలం. ఫ్రెండ్స్, శ్రీశైలం పోతున్నాం ఫ్రమ్ హైదరాబాద్. మంచి మ్యూజిక్ పెట్టుకొని ఓవరాల్ మీద మంచి పడుతుంది. ఇరాకుంది ఫ్రెండ్స్ ఫీలింగ్ మాత్రం. ఇంట్లో కూర్చోక్కర్లేదు ఫ్రెండ్స్, బయటికి రండి, తిరగండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. ఉన్నది ఒక లైఫ్. లెట్స్ ఎంజాయ్ టు ద మోస్ట్. ఏమంటారు? మీరు ఒక్కరే వస్తున్నారా? మీ వెనకాల ఉన్నారా? మా ఫ్రెండ్ కూడా ఉన్నాడా? ప్రదీప్. సే హాయ్ ప్రదీప్. బాబు బాబు, మీ ఫ్రెండ్ లగేజ్ ప్యాక్ అయ్యండి. అదే తనకి నిద్ర వస్తున్నట్లుంది, నైట్ బాగా వర్క్ చేశాడు. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే ఓకే. సెకండ్ షిఫ్ట్. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్? గుర్రెట్లు వేసిన సైబా గడిపోతున్నాం రా. ఎవరు ఐడియా ఇచ్చింది? వీడే గారా ప్రదీప్ అన్నది? సార్ ఏం సార్? నువ్వేగా అన్నది సార్. చెప్పండి సార్, మాకు సార్ చెప్పండి. ఎవరు? నువ్వే. నేనా? నువ్వే మరి. నేనా అన్నారా? నువ్వే అన్నావు. నేను పడుకుందామరా. ఇట్లా రోడ్డు ఉంటే పడుకుందామా? ఇది కడతాలా? నేను దాటాక ఆపుదాం అనుకున్నా కానీ ఆగలే. మీ ఇద్దరు తాగుదాం. టీ టైం ఉంటూనే ఉంటాయిలే చిన్న చిన్నవి. టీ తాగితే నాకు రిటర్న్ వస్తుంది ఎట్లా మరి? వీడియో పెట్టి ఫ్రెండ్స్, మామూలుగా టీ తాగితే ఏమొస్తుందిరా? రికార్డింగ్ రికార్డింగ్ లైవ్. ఇది అదే ఫేస్బుక్ లైవ్ పెట్టినా. సన్ రైజ్ కి వచ్చినాం మనం. చెప్పినా కదా, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఏం ప్రాబ్లం రా? ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు ఎడ్జ్. వాటర్ లేవా? ఇఫ్ యూ ఓపెన్ ద డోర్, 2 liter bottle will be every time ready for Mayuka. Okay.
తాగే ఉంటావు, గుర్తు చేసుకోరా. నిద్ర పంపులు తాగుంటావు. మీరు ఇట్లున్నా చాలు, నేను ఘాటీ రోడ్డుకి ఎక్కిచ్చేస్తా. ఘాటీ రోడ్ వేస్తే నిద్ర బొమ్మన్నా పోలేంలే. భయంకరంగా ఉంటుంది తెలుసారా ఘాటీ. ఘాటీ కాదు, ఘాట్ రోడ్. సరే సరే సారీ సార్, వ్యూ తీసుకున్నాం. లెఫ్ట్ సైడ్ తీయండి. ఆడు ఇన్నాళ్ళు బాబా గోదావరి గట్టు మీద రామసిలకవే. మరి అది బుడ్డోడు కావాలి బోలేదు బుడ్డోడిది కదా. మా నాన్న వేసేది నాజుగ్గా 4 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా, భూ కదలకుండా డాన్స్ మూమెంట్. దానికి కూడా అప్పడాలు నలుగుతారు, లేచిన అక్కడికి అని తిడుతుంటాడు వాడు. అరే ఏందిరా, అరే మొత్తం రికార్డ్ చేస్తున్నాయిందిరా నువ్వు. లాక్ దిమంటే అదే గోదావరి గట్టు పాట పెట్టు. ప్లే గోదావరి గట్టు సాంగ్ ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ ఏ సీరియల్ గోదావరి గట్టుంది, ఆ పాట వచ్చింది. చూడొస్తారు ఈ డాన్స్ బాగా వేస్తారు అటిల్లో. అరే ఇట్లాంటి చిన్న చిన్న బాగా వేస్తారు. నువ్వు రాంబాబు గారు లాంటి ఈ అప్డేట్ రా. ఎక్కడ వచ్చినాం? 120 కిలోమీటర్స్ టు శ్రీశైలం. సన్ రైజ్ అగ్గో ఎందురా ఇది? We came to Dindi Dam. ఏం డ్యాము? Let's go. Dindi. D-I-N-D-I. ఇగో ఇద్దిరా. దిండి డందా అక్కడ చూడు ఒకసారి, వెనక ఎట్లుంది చూడు అక్కడ మామూలుగా ఉంది. ఫోన్లో చూడు, ఫోన్లో కూడా మామూలు చూడు ఎట్లుంది. ఇంకా అరకు వచ్చినావు. భలే ఉందిరా సీనరీ. బట్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ విత్ యువర్ ఐస్, యు నో. చెప్పు ఇప్పుడు. ఫ్రెండ్స్ దిండి డ్యామ్కి వచ్చినాం. ఇంకా మా వెనకాల దిండి డ్యామ్ ఉంది, కాకపోతే ఫుల్ మంచుతోటి స్పాట్ అన్ని కప్పేసినాయి మన నీళ్ళని. గుడ్ మార్నింగ్. అసలు ముందు ఏం లేరా, ఇందాక కనబడ్డా కదా రోడ్డు. బా సన్ రైజ్, బాబా ఏముంది ఫ్రెండ్స్. వ్యూ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. అసలు సన్ రైజ్ లో ఇట్లా నడుచుకుంటే పోతుంటే పవన్ కళ్యాణ్ పోతుంది అట్టు ఉన్నారా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. థ్యాంక్స్ రా. ఇది పెట్టరా, నువ్వు ఏది పెట్టినా పెట్టకపోయినా. ఏం తీస్తాం, ఏం కనిపిస్తుంది తీస్తున్నారు, ఏం కనిపిస్తుందని తీస్తున్నారు ఒకటే. అరే ఏందిరా ఇది, డ్యామ్ రా ఇది. డ్యామ్ ఇది, ఈ దాకా నీళ్ళు ఉన్నాయి. జస్ట్ అక్కడ జారుడే అదో అంతే. మనం జారాలనుకో, వెనక్కి వెళ్ళాలంటే అక్కడ కూర్చుంటే జారొచ్చు. ఇట్లా జారేట్లా కార్ దగ్గర వెళ్ళిపోయి ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? ఏం తీస్తున్నావు రా ప్రదీప్, నువ్వు ఏం కనిపిస్తుందని తీస్తున్నావు చెప్పు. అక్కడ వరకు బోర్డర్ ఉన్నట్లే ఉన్నది, కనిపించట్లేదు. అది బ్రహ్మాండం డైలాగ్ ఉంటది కదా. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? బాగుంది మా వర్త్ వర్మ వర్త్ బాగుంది కదా. కానీ ఎంజాయ్ ద కరెంట్ మూమెంట్. ఐఎమ్ ఎంజాయింగ్ బట్ ఇది కదా బస్, అది
చూసినా ఇక్కడ దా తెలవాలి, అక్కడేదో వస్తుంది. ఫ్రెండ్స్ మేము నల్లమల్ల ఫారెస్ట్ రోడ్డుకి ఎంటర్ అయిపోయినాం. ఘాట్ రోడ్డు మొత్తం దట్టమైన అడవి. మాకు పులి కనబడుతున్న ఆశిస్తున్నాం. కనబడ్డది ఫ్రెండ్స్, పులి అనుకుంటే పెద్ద పులి కనబడ్డది. అదో ఏం కనబడుతుందంట మనకి? సింహం ఎందుకు అనట్లేను? సింహం ఉంటుందేమో. సినిమానా? సింహం లయన్. మా సింహాలు ఉండవు. ఇప్పుడు సింహాలు ఎక్కడి లేవు అరా సింహాలు, ఇప్పుడు లేవు, అన్ని పుల్లే. ఎట్లుంది రాగు? బాగుంది శివ, చాలా బాగుంది. జర్నీ రోడ్ జర్నీ. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఫీలింగ్ ఆయన మీతో వచ్చిండు. ఎందుకు అట్లా మొత్తం ఐసోలేట్ ఉంటాడు అతను. ఐసోలేట్ ఉంటాడు. మంచి అతనే, గంభీరంగా కనిపిస్తాడు కానీ మంచి వ్యక్తి. చెడ్డి గ్యాంగ్ లో మెయిన్ మెంబర్ లేకుండా గడ్డం అట్లుంటాడు కానీ పర్లేదు, ఓకే. బా రోడ్ అదిరిపోయింది ఫ్రెండ్స్. మొత్తం శ్రీశైలం అడవి రోడ్డు మొత్తం పాము పుట్టలే. దగ్గరికి వెళ్ళి క్లోజ్ సరేగా ఇప్పుడు సడన్ గా పులి వస్తే ఏం చేస్తారా? ట్రై చేయటం. పులే కారు ఎక్కుతా, కార్ ఎక్కి అంత టైం ఇస్తే లోపలికి పైకి కాదు. బాబు కారు డ్రైవర్ని కూడా తీసుకొచ్చారా? అరే ఇక నా చెయ్యికి స్ట్రైట్ గా చూడు, టైగర్ పిల్ల పడుకున్నట్లు. ఎక్కడ అంట కరెక్టే రా, ఇట్రా చూపిస్తారా? చెప్పిరా చెట్టు మీద ఎవడ కూర్చున్నట్టుందిరా. అదే అగో నిజంగానే ఉందిరా. ఏది ఇప్పుడు చూడరా ఇప్పుడు కనిపించట్లేరా? అరే అది పులి బుడ్డ అదే కదా. ఏం మాట్లాడుతున్నారా? వస్తుంది ఎందుకంత భయపడ్డా? నిజంగానే భయపడ్డాడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మేము వచ్చి ఒక 3 hours అవుతుంది. ఇక్కడ రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఒక 3 hours స్లీప్ వేసి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాము. వీటి వల్ల మాకు రూమ్ దొరికింది, లేకపోతే మేము రోడ్డు మీద పడుకునేది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు టైం ఈజ్ 5:15. ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాం. దర్శనం మరింత టైం పడుతుంది, చూడాలి. మాట్లాడు. ఏం మాట్లాడాను? చెప్పేది ఒకటి. నన్ను ఎందుకు పెడుతున్నావు ఫోన్? నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? గైస్ దర్శనం అయితే అయిపోయింది. వితిన్ 10 to 15 minutes అయితే మేము దర్శనం చేసుకున్నాము. రష్ ఏం లేదు, అవి అందరు కుంభమేళ పోయినట్టున్నారు. ఇక్కడ రష్ ఏం లేదు. 10-15 minutes దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి తినేసి పడుకుని మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. సాక్షి గణపతి ఫ్రెండ్. లెక్క తింటున్నా లైఫ్లో ఫస్ట్ టైం. తమ్ముడు నీకు ఈత వచ్చిగా అంకుల్.